ఈ దినాలలో జంతువులు వాటి స్వభావాలు అనేటువంటి శీర్షిక మీద భూమి మీద అదే సమయంలో వేద గ్రంథంలో ఉన్నటువంటి 120 జంతువులను గురించి ఒక్కొక్క వారం ఒక్కొక్క జంతువును గురించి నేర్చుకోవడానికి ప్రభు ప్రతి వారం సహాయం చేస్తున్నారు. అందుకు దేవునికి స్తోత్రం. ఈరోజు నేను ఏనుగును గురించి చెప్పాలనుకుంటున్నాను. ఏనుగు అని చెప్పినప్పుడు అతిశయమునకు సాదృశ్యంగా ఉంది. ఏనుగు అన్నప్పుడు గమనిస్తే అతిశయం. భూమి మీద చూడండి, రకరకాలైన జంతువులు ఉన్నాయి. భూమి మీద కుక్క ఉంది, నక్క ఉంది, పిల్లి ఉంది, కోడి ఉంది, ఎన్ని రకరకాలైన జంతువులు ఉన్నాయి. కానీ ఏనుగు అంత పెద్ద జంతువు ఉంటుందా భూమి మీద? నేను అడిగేది ఉండదు. నీళ్ళలోకి వెళ్తే మింగిలో ఉండవచ్చేమో, కానీ ఏనుగు లాంటి పెద్ద జంతువు భూమి మీద లేదు. ఏనుగు అనుకుంటుంది భూమి మీద ఉన్నటువంటి అన్ని జంతువుల కంటే ఆ దేవుడు నాకే ఎక్కువ బలం ఇచ్చాడు, నాకు మించిన ఇంకో బలం కలిగినటువంటిది ఏదీ లేదని చెప్పేసి ఏనుగు ఏమనుకుంటా తెలుసా? అనుకుంటాది. నేను చెప్పే వాక్యాన్ని మీరు జాగ్రత్తగా వింటేనే మీకు బాగా అర్థమవుద్ది. అందుకే నేను బైబిల్లో లోతైనటువంటి విషయాలు చెప్పకుండా, డెప్త్ గా చెప్పకుండా, అందరికి అర్థమయ్యేటట్లు, అందరికి వినసొంపుగా కొన్ని విషయాలు చెప్తున్నా. ఏనుగు అనుకుంటాది నేను చాలా గ్రేట్ అనుకుంటాను, నాకెంత బలం ఉంది తెలుసా అని చెప్పేసి అనుకుంటాదంట. అందుకే దారిలో కూడా అవి ఏనుగు నడిచి వెళ్ళిపోయేటప్పుడు దానికి దూరంలోనే చెట్లు ఉన్నా కానీ ఏం చేస్తా తెలుసా? తన తొండెంతో తీసి ఇస్త్రీ అట్లా విసిరి నేను పడేస్తాను. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఏనుగు చూడలేదనే వాళ్ళ చేతులు ఎత్తండి. ఏనుగే నేను చూడలేదు. సరే పోనీ ఏనుగు నేను చూశానని చెప్పేవాళ్ళు పిల్లలు కూడా. ఎలిఫెంట్, ఏనుగు చూస్తున్న వాళ్ళు. అప్పుడు మనం సహజంగా అందరూ ఏనుగును చూసాం. కొంతమంది దేవాలయాలు, పెద్ద పెద్ద టెంపుల్స్ దగ్గర, కొన్ని జూ లాంటి అన్ని చోట్ల చూశారు చాలా జాతరలు జరిగేటప్పుడు. కానీ ఆ ఏనుగులో ఉన్నటువంటి విషయాన్ని ఈ రోజు మనం పరిశీలించబోతున్నాం. తన దారిలో అది వెళ్ళిపోతున్నా కానీ ఏం చేస్తా తెలుసా? అడవుల్లో ఉన్నప్పుడు, ఇంకా పలు ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఇవి ఎంత పెద్ద పెద్ద చెట్లనైనా సైతం తన తొండంతో తీసి పీకి, అది ఎంత వేర్లు చొచ్చుకొని పోయి ఉన్నా తీసి పడేస్తాది. అందుకే పూర్వకాలాల్లో రాజులు, చక్రవర్తులు అనేటువంటి గొప్ప గొప్ప రాజులు నివసించేటప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద మానులను, అప్పటి కాలంలో ఇప్పుడు ఉన్నటువంటి టర్బో లాంటి పెద్ద పెద్ద లారీలు ఇలాంటివి లేవు అప్పటి కాలంలో. అప్పుడు నరికినటువంటి చెట్లను, నరికి వేయబడినటువంటి మానులను ఏనుగుల ద్వారా మోయించేవారు, లాగించేవాళ్ళు. ఇది అవలీలగా ఇది ఒక చోట ఉన్నటువంటి ఆ యొక్క పెద్ద పెద్ద మానులను తీసుకొని ఇంకో చోటుకి చేరుతాయి. ఏనుగు అనుకుంటాది నాకంటే మించింది ఇంకోటి ఏది లేదు, నాకెంత బలం ఇచ్చాడు చూడు అని చెప్పేసి తన జీవితంలో అతిశయపడతా ఉంటది. ఏనుగుల నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటంటే, ఏనుగు అతిశయించేటట్లు మనం అతిశయించకూడదు. చాలా మంది కొన్ని కార్యాలను బట్టి అతిశయిస్తూ ఉంటారు. అతిశయం అనేది రాకూడదు. ఏనుగు మైండ్ గా మీరు విప్పదీసి, లేకపోతే ఏనుగులో ఉన్నటువంటి బుర్రను తీసి పరీక్షించినట్టయితే, మీరుగా సైంటిస్ట్ గా మారితే, లేకపోతే శాస్త్రవేత్తలుగా మారితే, లేకపోతే గొప్ప మెడికల్ ఆఫీసర్ గా మీరు మారితే, దాని యొక్క మైండ్ అంతా ఎట్లా ఉంటదంటే, నేను చాలా గ్రేట్, నేను గొప్ప, అన్ని జంతువుల కంటే నాకు ఎక్కువ బలం ఇచ్చాడు, నాకు ఎక్కువ బలం ఉంది, నాకు ఎక్కువ దేన్నైనా సాధించగలనని చెప్పేసి అనుకుంటుంటది. భూమి మీద కూడా కొంతమంది మనుషులు ఈ రోజు ఎలా ఉన్నారంటే అతిశయించే వాళ్ళుగా ఉన్నారు. ఒకవేళ ఎవరైనా కానీ, వాక్యం చెప్పే నేనైనా, వాక్యం వింటున్న మీరైనా, దూరంలో ఈ శబ్ద తరంగాల గుండా ఈ మెసేజ్ వింటున్న వాళ్ళైనా, సెల్ ఫోన్ లో, ఐప్యాడ్ లో, ఇంకా ల్యాప్టాప్ కంప్యూటర్స్ లో ఈ మెసేజ్ వింటున్న ఎవరైనా సరే, ఒకవేళ సామర్థ్యం ఉండొచ్చు, ఒకవేళ శక్తి ఉండొచ్చు, బలం ఉండొచ్చు, అన్ని చేయగలిగిన టాలెంట్ ఉండొచ్చు, కానీ నేను చేయగలను అనేటువంటి మనస్తత్వం నీగ్గా వచ్చిందంటే నీలో ఏనుగు స్వభావం ఉందని అర్థం. కొంతమంది విర్రవీగుతుంటారు గొప్ప రాజకీయ నాయకులు, కొంతమంది బలశూరులైన వాళ్ళు అనుకుంటారు నాకేం తక్కువ,
అని చెప్పేసి అనుకుంటుంటారు. ఒకవేళ అలాంటి వాళ్ళందరికీ ఈ వాక్యం వర్తిస్తుంది. ఏనుగు తన జీవితంలో అతిశయంతోనే ఉండిపోద్ది. అతిశయం అంటే చేయగలను, నా వల్ల అవుద్ది, నేను చేయగలను అనేటువంటి మనస్తత్వం మనకు ఉంటుంది. అంటే నేను చెప్పేది చెయ్యండి, మంచిది, కానీ చేసే ముందు నేను దేవుని కృప వల్ల చేయగలను, నేను దేవుని దయ వల్ల చేయగలను అనే మనస్సు ఉండాలా. ప్రియమైన దేవుని బిడ్డ, నేను మీకు చెప్పేది ఏంటంటే, ఆ దేవుని దయ ఉండటం వల్ల మనకు శక్తి ఉంది. ఈ శక్తి ఎవరిచ్చింది? దేవుడిచ్చింది. ఈ శక్తి ఆయన ఇయలేదనుకో, మనం చేయగలమా? చెప్పండి. ఇక్కడ మా సహోదరి ఉంది, నాకేం చేస్తానని చెప్పి చేయడం తప్పు కాదు, చేసేది ఎందుకంటే ఈ ఒంట్లో దేవుడు బలం ఇచ్చింది చేయడానికే. కానీ అదే సమయంలో మనం ఎట్లా ఉండాలంటే, ఇదన్నీ నేను చేసిందంతా దేవుని యొక్క దయ, ఇది దేవుని కరుణ అనుకోవాలా. ఈ రోజు మనం ఒక పని చేయగలుగుతున్నామంటే ఇది దేవుడిచ్చిన భిక్ష అని చెప్తాను నేను. ఈరోజు మనం కూలీకి వెళ్తున్నామంటే, ఉద్యోగానికి వెళ్తున్నామంటే, వ్యాపారానికి వెళ్తున్నామంటే, ఏదో చేయగలుగుతున్నామంటే అది మన బలం కాదు, మన శక్తి కాదు, ఆయన ఇచ్చింది అని చెప్పి అనుకోవాలా. ఏనుగు అలా అనుకోదు. ఎప్పుడు చూసినా నా ఒళ్ళు ఇది, నా బలం ఇది, నా టాలెంట్ ఇది, నా శక్తి ఇది అని చెప్పేసి అనుకుంటాది. అలా అనుకోకూడదు ప్రియమైన వాళ్ళారా. దేవుని కృపను బట్టి చెప్తున్నాను, భూమి మీద మనిషి అన్న తరువాత ఖచ్చితంగా ఈ థాట్, నేను చెప్పే ఈ మాటలు ఏదో ఒకసారి తడతా ఉంటుంది. నేను మిమ్మల్ని గురించి చెప్తే మీరు బాధపడతారు, అందువల్ల నన్ను గురించి నేను చెప్తా. నేను కూడా ఒకరోజు కన్వెన్షన్ లో బాగా పనిచేస్తున్నా, టీపీఎంలో ఉన్నప్పుడు బాగా పనిచేస్తున్నప్పుడు పాస్టర్ గారు ఉన్నట్లుండి పిలిచేసి టైం కరెక్ట్ గా 4:30-5 అయ్యి ఉంటుంది. ఈరోజు మెసేజ్ నువ్వు చెప్పాలా అన్నాడు. ఈరోజు మెసేజ్ నువ్వు చెప్పాలన్నాడు. ఎన్ని గంటలకు కూటం స్టార్ట్ అవుతుంది? 6:30-7కు మీటింగ్ స్టార్ట్ అయిపోద్ది. అట్లాంటప్పుడు నాకు కూడా స్వభావం ఉంది కాబట్టి నేను పబ్లిక్ గా, నేను మీలాగా దాచే స్వభావం నాకు లేదు. అప్పుడు నేనేమనుకున్నాను తెలుసా, మన దగ్గర ఎన్ని ప్రసంగాలు ఉంది, నాకు 1,00,000 ప్రసంగాలు తెలుసు, అది కూడా చెప్పకూడదు కానీ ఎందుకంటే మీకు అర్థం అవడానికి చెప్తున్నా. ఇప్పుడు నేనేమనుకున్నానంటే, ఏదో ఒక వాక్యం చెప్పొచ్చు కదా అని అనుకునేసి మనసులో అనుకున్నాను. ఆఖరికి పాస్టర్ గారు ముందే చెప్పి ఉంటే ప్రేయర్ చేసుకుని ఉండొచ్చు కదా. పగలంతా పని చేశా, ఆ కర్రలు పాతడం, అది చేయడం, ఇది చేయడం, అంతా టైం అట్లా వేస్ట్ అయింది. కొంచెం సేపు వాక్యం చెప్పాలని ముందు ప్రేయర్ చేసుకొని చెప్తే బాగుంటది కదా అని మనసులో అనుకున్నా. కానీ ఇంకో వైపు ఏం తోస్తా తెలుసా, నీకేం వాక్యం తెలీదా, నీకు ఎన్ని తెలుసు కదా, నా ఏనుగు స్వభావం, ఏ స్వభావం, ఏదో ఒకటి చెప్పు అని చెప్పేసి నేను దీనికి లోపడిపోయింది. అప్పుడైనా నేనేం చేసి ఉండాలా, ప్రేయర్ చేసుకుని ఏదో చేసి ఉండాలా. నాకు టైం లేదు, స్నానం చేసేదానికే వెళ్ళిపోయినా. కరెక్ట్ గా టైం 6:15కు స్తోత్ర పాట ప్రారంభించబడ్డది. 3 పాటలు పాడినారు, బాగా ఆత్మలు నింపడినారు. ఆ తర్వాత సాక్ష్యానికి టైం ఇచ్చారు. ఆ తర్వాత పాస్టర్ గారు నన్ను లేపారు, వాక్యం చెప్పమని. ఆ ప్రజలు చాలా మంది ఉన్నారు, గ్రౌండ్ కిక్కిరించిపోయేటట్లుంది. ప్రియమైన వాళ్ళారా, మీరు నమ్ముతారా నమ్మరో నాకు తెలియదు, కానీ బైబుల్ తీసి టేబుల్ మీద పెట్టుకుంటే వాక్యమే రాట్లేదు. అప్పుడు బాధపడ్డాను, ప్రభువా నేను అతిశయపడింది తప్పు నాయనా అని చెప్పేసి వెంటనే ఒక పాట అందుకోమని చెప్పి సిస్టర్ గారిని ఒక పాట పాడండి అని చెప్పేసి స్టార్ట్ చేయమన్నా. వాక్యం చెప్పమంటే పాట పాడుతున్నావని సెంటర్ పాస్ తిడతా అన్నాడు. ఏం చెప్తున్నాడు, నేను చెప్పింది వాక్యం చెప్పమంటే నువ్వు పాట నిన్నెవడు పాడమంటున్నాడు అని మాట్లాడుతున్నాడు. మీరు చెప్పండి, నేనేం చేసి ఉంటాను? అప్పుడు వాక్యం చెప్పాలనే బైబిల్ తీసి బైబిల్ జిప్ ఓపెన్ చేసిన టేబుల్ మీద పెట్టుకునేసి వాక్యం చెప్పాలని, ఏం చెప్పాలా? పగలంతా కర్ర మోసింది చెప్పాలనా, గుంజల పాతని చెప్పాలనా, లైట్లు కట్టింది చెప్పాలనా, స్పీకర్లు పెట్టింది చెప్పాలనా, వైర్లు కనెక్షన్ ఇచ్చింది చెప్పాలి, ఏం చెప్పాలా, ఎలా చెప్పాలా? మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోయింది, ఖాళీ అయిపోయింది. పాట పాడమని చెప్పేసి అక్కడే మోకాలు వేసిన. ప్రభువా, మోకాలు వేసేసుకున్నా. నేను అతిశయించింది తప్పు నాయనా, నా జీవితంలో రాకూడదు నాయనా. అక్కడికక్కడే స్టేజ్ మీద వేసిన మోకాళ్ళు, 2 చేతులు పైకెత్తేసిన. ప్రభువా, నేను అతిశయించింది తప్పు నాయనా, నీవిచ్చిన భిక్షం కదా నాయనా నాకు ప్రసంగం.
నేను ఇంకా అతిశయించను ఆయన, నా జీవితంలో ఇంకెప్పుడు అతిశయించను ఆయన. ఈ రోజే ఈ స్వభావాన్ని ఇక్కడే ఈ వేదిక మీద ఈ స్టేజ్ మీద వదిలేస్తాను ఆయన అని చెప్పి దేవుని దగ్గర కన్నీళ్లు పెట్టుకొని ప్రార్థన చేసినప్పుడు ఒక అభిషేకం నన్ను ఆవరించింది. ఆత్మలో నింపబడి, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి, ప్రియమైన వాళ్ళారా, ఇంకా బాగా అన్ని భాషలు మాట్లాడేసి లేచాను. దేవుని నామానికి స్తోత్రం. ఇది చెప్పకూడదు, ఇట్లా చెప్పినా కూడా మళ్ళీ అతిశయం అవుతుంది, కానీ మీకు చెప్తేనే అర్థమవుద్ది. ఆ రోజు నేను ప్రసంగం చేసినట్లు ఎప్పుడు ఎక్కడ ఎన్నడూ అలా చేసిందే లేదు. పూతరీతిగా వాడుకున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. ఎందుకు ఇది చెప్తున్నానంటే, చూడండి, మనం మనుషులం కాబట్టి మనం బాగా వంట చేసినప్పుడు కొంచెం సంతోషం ఉంటుంది, బాగా పాడితే మనకు ఒక సంతోషం ఉంటుంది, బాగా పనిచేస్తే మనకు సంతోషం ఉంటుంది. ఏదైనా బాగా చేసేటప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా? అబ్బో నేను పర్వాలేదు అనుకుంటా, నేను పర్వాలేదు, నేను చేశా అనేటువంటి మనస్సు మనకు ఉంటుంది. అలా ఉండకూడదు, అది దేవుడు ఇచ్చింది అనుకోవాలా. ప్రియమైన వాళ్ళారా, ఇది ఏనుగు జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన సత్యం. బైబిల్ గ్రంథం ఆధారంగా బైబిల్లో అతిశయించే వ్యక్తి దేన్ని బట్టి అతిశయించాలా అని చెప్పి బైబిల్ చెప్తుందంటే, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23వ వాక్యంలో, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు. ఎలా ఉందో చూద్దాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23వ వాక్యం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును. ఇక్కడ దేన్ని బట్టి అతిశయించకూడదంట? చెప్పండి, చూడండి, చెప్పండి. జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు. అంటే జ్ఞాని అంటే ఎవరు? మన భాషలో చెప్పండి, మన అందరికీ అర్థమయ్యేటట్లు. జ్ఞాని అన్నప్పుడు సైంటిస్ట్ అంటే తెలుసు కదా, కొత్త విషయాలు కనుగొనేవాళ్ళు. అంతరిక్షంలో పోవడానికి రాకెట్ కనుగొన్నారు, అక్కడ పాల పొంతలో వెళ్లే మార్గాన్ని కనుగొన్నారు, ఇంకా అక్కడ ఏమున్నాయి, చంద్రమండలంలో ఏమున్నాయి. అంతేకాదు, బయట ప్రపంచంలో కూడా కొన్ని కొత్త కార్యాలు కనిపెడుతుంటారు. అట్లా జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు. ఇంకా శూరుడు తన శౌర్యాన్ని బట్టి, శూరుడు అంటే మంచి బలం గల వాళ్ళు, దిట్టంగా ఉన్న వాళ్ళు, నేను బాగుంది నా ఆరోగ్యం అని చెప్పి అనుకోకూడదు. ఐశ్వర్యవంతుడు, డబ్బులున్న వాళ్ళు, టాటా, బిర్లా, అంబానీ అలాంటి వాళ్ళు తమ డబ్బును బట్టి అతిశయించకూడదంట. కానీ ఈ ఏనుగులో మాత్రం అతిశయించే స్వభావం ఉంది. ఉందా లేదా చెప్పండి. అతిశయం అనేది ఉండకూడదు మనలో, అతిశయం అనేది రాకూడదు. అతిశయం వచ్చిందంటే ఏది? ఏ జంతువుతో సమానం? చెప్పండి. అతిశయించేది ఏ జంతువు? ఏనుగు. నాకేం తక్కువ, నాకేం అని చెప్పేసి అనేటువంటిది ఏనుగు అన్నమాట. అట్లాంటిది మన జీవితంలో రాకూడదు. బైబిల్ గ్రంథంలో గమనించినట్టయితే 52వ కీర్తన 1వ వాక్యంలో, శూరుడా నీవెందుకు అతిశయపడుచున్నావు అని చెప్పి బైబిల్ ఇలా నొక్కా నుంచి చెప్తుంది. ఒకసారి కీర్తనలు 52 1వ వాక్యం. శూరుడా చేసిన కీడును బట్టి నువ్వెందుకు అతిశయపడుచున్నావు? చేసిన కీడును బట్టి నువ్వు ఎందుకు అతిశయించుచున్నావు? దేవుని కృప నిత్యం ఉండును. దేవునికి స్తోత్రం. ఎందుకు నువ్వు అతిశయిస్తున్నావు? చూడండి, అతిశయము అనేటువంటి వర్డ్ ఉంది, అతిశయం అనే పదం ఉంది. ఈరోజు ఈ మెసేజ్ మొత్తంలో అతిశయం అనేటువంటి దాని మీదనే ఈ మెసేజ్ అట్లా సాగిపోతూ ఉండబోతుంది. అంటే అతిశయం అనేది దేవుని బిడ్డలకు తగదు. అతిశయం అనేది తగదు. ఒకవేళ అతిశయం అనేది వచ్చిందంటే అది దేన్ని బట్టి అతిశయించాలంటే దేవుని బట్టి అతిశయించాలా. దేవుని బట్టి అతిశయించడం అంటే ఏంది? నా దేవుడు భూమిని పుట్టించాడు, నా దేవుడు సముద్రాన్ని పుట్టించాడు, నా దేవుడు సూర్య చంద్రుని పుట్టించాడు, నా దేవుడు నక్షత్రాలను కలుగు చేశాడు. ఇదే మన అతిశయంగా ఉండాలా. దేవుడే మన యొక్క అతిశయం. భూమి మీద 7 అతిశయాలు ఉందంటారు, అవునా కదా? చూడండి, అప్పుడు దేన్ని బట్టి అతిశయించకూడదు, దేవుని బట్టే మనం అతిశయించాలా.
కానీ ఏనుగు యొక్క అతిశయం ఏంటంటే తన బలం, తనకుండేది తనదే అనే. చూడండి, అందుకే కొన్నిసార్లు చెప్తా ఉంటారు మన పెద్దవాళ్ళకి కూడా, ఏనుగు అతిశయం ఎక్కువ అయిపోయి ఏం చేస్తుంది తెలుసా? ఏనుగు మదం పట్టేసి మట్టిని తీసి ఏం చేస్తుంది నెత్తి మీద పోసుకుంటారు. ఇంక దానికి ఇంకేముంది, అది తన గురించి అనుకొని మొత్తం తీసి మట్టిని వేసేసుకుంటారు. ఏనుగు ఎంత చెప్తున్నాం కదా, మీకు అర్థమయ్యేటట్టు చిన్నగా చెప్తున్నా. చూడండి, ఎంత పెద్ద ఏనుగు. ఒకసారి నలుగురు గుడ్డోళ్ళు ఏనుగును చూడడానికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? ఏనుగును చూడాలా అని నలుగురు గుడ్డోళ్ళు వాళ్ళు వెళ్ళేసి, పాపం గుడ్డిగా ఉన్న నలుగురు కలిసి వెళ్ళేసి ఏనుగును ఒక ఆయన తడివి చూస్తున్నాడు. రే, ఏనుగు బండలాగుందిరా అంటున్నాడు ఒక ఆయన. ఒకతను ఏమంటున్నాడు? పెద్ద బండలాగుందిరా అంటున్నాడు ఒక గుడ్డోడు. ఇంకోటి నీకేం తెలుసురా, చూడు ఇది స్తంభంలాగా పెద్ద దిమ్మిలాగుంది అంటున్నాడు ఇంకొకడు. దేన్ని పట్టుకునే? దాని ఏనుగేక పాదాలను కాళ్ళను పట్టుకునే పెద్ద దిమ్మిలాగా. నీకేం తెలుసు, అది పెద్ద చాటలాగా ఉందంటున్నాడు. దేన్ని పట్టుకునే? చెవులను పట్టుకుని పెద్ద చాట్లాగా ఉందంటున్నాడు. మీకేం తెలుసు, మీకేం తెలియదు, నాకేమో అది పెద్ద పెద్ద తీగలాగా ఉందంటున్నాడు. తొండాన్ని పట్టుకుని. ఈ నలుగురు ఎవరు? గుడ్డోళ్ళు. వాళ్ళకు తోసిన వాళ్ళు చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను మీకు ఏం చెప్తున్నానంటే, చూడండి ఎంత అతిశయం ఉంది దానికి. దేవుడు ఎంతంత పెద్ద చాట్లు ఇచ్చాడు, చెవులు ఎంతంత పెద్ద ఇచ్చాడు. వింటున్నావా? ఎందుకు దానికి అంతంత పెద్ద చెవులు ఇచ్చాడు తెలుసా? ఎప్పుడైనా ఏనుగు గురించి నాకు తెలీదు. దేవునికి స్తోత్రం. అందుకే తెలియజేయడానికి దేవుడు నన్ను పెట్టాడు. సరే, దానికి చాటంత పెద్ద చెవులు ఇచ్చాడు. పరిశోధకులను అడిగిన, మనకు కూడా మీకు కూడా చాలా మందికి పెద్దవాళ్ళకు తెలుసు, ఏనుగు చెవులో ఒక చిన్న చీమ ఎక్కిందనుకో, అంతే, అది ఇక చావు తప్ప ఇంకోటి లేనే లేదు. చీమ చెవులో వేసేసేయండి కావాలంటే, చంపేస్తుంది బ్రదర్ అంటున్నారు మనసులో. నిజం. ఇంత పెద్ద ఏనుగు కదా, ఒక చిన్న చీమ చెవులో పోయిందంటే ఇక ఆ ఏనుగు కథం. దాని చాప్టర్ ఆ రోజుతో పూర్తవుద్ది. ఏనుగు పుట్టాలంటే 640 రోజులు పడుతుంది. మనం కోడిని తీసుకొని గుడ్డుని తీసుకెళ్లి కోడి కింద పొదగేస్తే 21 రోజుల్లో మొత్తం కోడి పిల్ల బయటికి వస్తుంది. 3 వారాలు. ఒక తల్లి గర్భంలో ఉన్న ఏనుగు బయటికి రావడానికి 640 రోజులు పడుతుంది. అన్ని రోజులు అది తల్లి గర్భంలో ఉండాల. అంత పెద్ద ఏనుగు, అన్ని రోజులు పట్టిన ఏనుగు బయటికి వచ్చిన తర్వాత అది పెద్ద జంతువుగా మారిన తర్వాత దాని చెవులో ఒక చిన్న చీమ పోయిందంటే, ఇప్పుడు నేను ఒక లగ్న సత్యాన్ని, ఒక నిత్య సత్యాన్ని చెప్తున్నా. గొప్ప 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 అని విర్రవీగుతున్నాడే మనిషి. అన్ని తెలుసు అంటున్నాడే. నాకు బలం ఉంది, నాకు బలగం ఉంది. ఎప్పుడైనా అనారోగ్యం వచ్చేటప్పుడు ఏకర కైని అమ్మేసైనా పోయి డాక్టర్ దగ్గర బాగు చేయించుకుంటున్నాను అనుకుంటున్నాడే మనిషి. ఎంత బలంగా విర్రవీగుతున్నాడు. నాకు అది ఉంది, ఇది ఉంది, అది ఉంది అంటున్నాడు. ఏనుగు యొక్క చెవులో ఒక చిన్న చీమ పోతే చచ్చిపోయేటట్లు మనిషి జీవితంలో కూడా ఒక చిన్న, అంత పెద్ద ఏనుగులు చిన్న చీమ లోపలికి వెళ్తే చచ్చిపోయేటట్లు ఇంత పెద్ద మనిషిలో ఒక చిన్న పాపం లోపలికి ఎంటర్ అయిందనుకో, ఎయిడ్స్ వచ్చిందనుకో, ఏమవుతుంది? అయిపోయినట్ట కథ. చూడండి, ఎంత పెద్ద మనిషి, ఒక చిన్న పాపం, మనిషి క్లోజ్ అయిపోతున్నాడు. అందువల్ల ఏనుగు యొక్క స్వభావం మనలో ఉండకూడదు. అంత పెద్ద ఏనుగు చిన్న చీమ లోపలి వెళ్తావచ్చు. ఇంత పెద్ద గొప్ప మనిషి ఓ పాపం లోపలికి వెళ్ళేటప్పుడు ఆ వ్యక్తిని స్మాష్ చేస్తుంది. దేవుడు నమ్మిన ప్రభు పిల్లలమైనటువంటి మన అతిశయం దేవుడై ఉండాలా. మనం అతిశయించేది దేవుని మీద మాత్రం అతిశయించాలా. ప్రియమైన పూర్వకాలంలో సర్దార్ అనేటువంటి ఒక చక్రవర్తి ఉండేవాడు. ఎవరు చెప్పండి, పేరు చెప్పండి. సర్దార్ అనేటువంటి ఒక చక్రవర్తి. చక్రవర్తి అంటే నాకు తెలియదు అంటుంది మా సిస్టర్. చక్రవర్తి అంటే చాలా మంది రాజులను పై లీడర్, చాలా మంది రాజులకు ఒక అధికారి లేకపోతే ఒక పెద్ద ఆయన వచ్చి చక్రవర్తి అంటారు.
అలాంటి ఒక గొప్ప చక్రవర్తి ఉండేవారు. ఆయన అభిప్రాయం ఏంటంటే, నేను ఈ భూలోకంలో నిష్ఠగా భక్తిగా ఉంటే దేవుడు నాకేం స్వర్గం ఇచ్చేది, ఇక్కడ నేను చచ్చిపోయిన తర్వాత అక్కడికి పోతే నా స్వర్గం నేనెందుకు పోవాలా, నేను బ్రతికి ఉన్నప్పుడే నేను స్వర్గాన్ని ఈ భూమి మీద దించుతాను అన్నాడు. ఏమన్నాడు? నేను చచ్చిపోయి అక్కడికి పరలోకం పోయేదానికంటే ఆ పరలోకాన్ని నేను బ్రతికి ఉన్నప్పుడే భూమి మీద పెడతాను అనుకున్నాడు. ఏమనుకున్నాడు? ఆ పరలోకాన్ని భూలోకంలో సృష్టిస్తాను అన్నాడు. చూడండి, ఏం తక్కువ ఆయనకు. ఎంత డబ్బులు ఉంది, ఎంతమంది రాజులు ఉన్నారు, ఎంతమంది సహస్రాధిపతులు ఉన్నారు, ఎంతమంది మంత్రులు ఉన్నారు, ఎంతమంది కవులు ఉన్నారు. ఇంతమంది మంత్రులను, ఇంతమంది కవులను, ఇంతమంది రాజులను పెట్టుకొని నేను భూలోకంలో ఒక స్వర్గాన్ని నేను తయారు చేస్తానని చెప్పేసి రాజులందరికీ, కవులందరికీ, మంత్రులందరికీ అందరికి ఆదేశం ఇచ్చాడు. నా రాజ్యంలో సగం పోయినా పర్వాలేదు, నా ఖజానాలో డబ్బులన్నీ సగం అయిపోయినా పర్వాలేదు, ఏమేం కావాలో చెయ్యండి అని చెప్పేసి భూలోకంలో ఏం చేశాడు తెలుసా? భూలోకంలోనే పరలోకాన్ని తయారు చేయాలని చెప్పేసి, ఓ స్వర్గాన్ని నిర్మించాలని చెప్పేసి ఏం చేశాడు తెలుసా? ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నటువంటి విలువైన ఖరీదైన చెట్లన్నీ తీసుకొచ్చి అక్కడ పాతాడంట. తన అంతర్భవనం దగ్గరలో సెలయేరును తీసుకొని రండి అన్నాడంట, వాగులను తవ్వండి అన్నాడంట, ఇంకా నీళ్లు పారేటట్టు చేయండి అన్నాడంట, పూల తోట వేయండి అన్నాడంట. అన్ని చేయాలా అని చెప్పేసి రాత్రి పగులు ముమ్మరంగా పని జరుగుతా ఉంది. ప్రపంచంలో ఎక్కడ లేని అన్ని ఇక్కడ ఉండాలని చెప్పి ఆదేశం ఇచ్చాడు. ఖజానా మొత్తం ఖర్చు అయినా పర్వాలేదు అన్నాడు. ఇట్లా అన్ని ముమ్మరంగా జరుగుతా ఉంది. ఏ పని జరుగుతా ఉంది చెప్పండి? ఏ పని జరుగుతా ఉంది? పరలోకాన్ని భూలోకంలో స్థాపించాల. చెట్లు నాటే వాళ్ళు చెట్లు నాటుతున్నారు, ఇంకా సెలయేరు చేయాలనుకుని నీళ్లను తవ్వేవాళ్ళు, ఏర్లు తవ్వుతున్న వాళ్ళు ఏర్లు తవ్వుతున్నారు, ఇంకా అన్ని రకాలైనటువంటి వృక్షాలను నాటిస్తున్నారు. అన్ని రకరకాల పనులు ముమ్మరంగా జరుగుతుంది. ఇట్లున్నప్పుడు చాలా డబ్బులు ఖర్చు అయింది. అయిన తర్వాత ఒక రోజు డేట్ ఫిక్స్ చేశాడు, ఓపెనింగ్ రోజు. దేన్ని ఓపెనింగ్ చేసేది? పరలోకపు యొక్క స్వర్గం భూలోకంలో స్వర్గాన్ని నేను ఓపెన్ చేయబోతున్నానని చెప్పేసి దండోరాలు వేయించాడు. అందరు రండి, ఆ రోజు మీకు విందు ఉంది అని చెప్పేసి అంతా ఓకే చేశాడు. జరిగింది ఏంటో తెలుసా? ఆ వ్యక్తి సర్దార్ ఆ ముఖద్వారాన్ని పోయి రిబన్ కటింగ్ లాగా పోయి కటింగ్ చేద్దామని చెప్పి వెళ్తే కరెక్ట్ కట్ చేశాడు. ఒక కాలు లోపలికి పెట్టాడు, ఒక కాలు బయట ఉంది. ఒక కాలేమో లోపల పెట్టాడు, ఒక కాలు వెనకాల ఉంది. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఒక మరణ దూతను పంపించాడు. ఓ మరణ దూతను పంపించి అతని ప్రాణాన్ని, సర్దార్ను ప్రాణంతో పట్టుకొని రండి అని పంపించాడు. కటింగ్ జరుగుతున్నప్పుడు, ఓపెనింగ్ జరుగుతున్నప్పుడే అతని ప్రాణాన్ని తీసుకుని వెళ్ళడం జరిగింది. ఇది రియల్. చూసారా? భూలోకంలోనే అతడు స్వర్గాన్ని స్థాపించాడు. నాకంటే మించిన వాడు లేదనుకున్నాడు, నేనే గ్రేట్ అనుకున్నాడు. అతని అతిశయం అంతా నేను చచ్చిపోయి పరలోకానికి పోవడమా, నేను బ్రతికున్నప్పుడు పరలోకానికి కిందకి దించుతాను అనుకున్నాడు. దించగలిగాడా? లోపలికి పోగలిగాడా? పోలేకపోయాడు. దీని నుండి నేను మీతో చెప్పేది ఏంటంటే, ఒక వ్యక్తి యొక్క అతిశయం, ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఉన్న అతిశయం రాకూడదు. నేను ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి ఒక దేవుని నమ్మినటువంటి బిడ్డ 7 అతిశయాలు ఒక వ్యక్తి జీవితంలో రాకూడదు అనే విషయాన్ని నేను ఈరోజు మీతో వాక్యం రూపంగా పంచుకోబోతున్నాను. ఒక వ్యక్తి జీవితంలో 7 విధములైన అతిశయం రాకూడదు. నెంబర్ 1, ఫస్ట్, మొట్టమొదటిది, ఐశ్వర్యాన్ని బట్టి అతిశయం మన జీవితంలో రాకూడదు. ఐశ్వర్యాన్ని బట్టి అతిశయం మనకు రాకూడదు. మనం చదివిన వాక్యంలో ఇర్మియా 9వ అధ్యాయం 23వ వాక్యంలో ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి
అతిశయించకూడదు అని చెప్పి దేవుని వాక్యంలో ఉంది. చూద్దాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23వ వాక్యం. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ గమనించినట్టయితే ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు అని చెప్పి రాయబడి ఉంది. ఐశ్వర్యము అని చెప్పినప్పుడు ధనమునకు సాదృశ్యమై ఉన్నది. ఐశ్వర్యము అనినప్పుడు ధనానికి సాదృశ్యంగా ఉంది. ప్రియమైన వాళ్ళారా, మనం ధనాన్ని బట్టి అతిశయించకూడదు. ప్రియమైన వాళ్ళారా, ఎందుకనగా 1 తిమోతి 6:10 రాయబడి ఉంది, ధనాపేక్ష సమస్త విధములైనటువంటి కీడునకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయినట్లు బైబుల్ చెప్తుంది. ఓసారి ఈ మాటను బైబుల్లో 1 తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదువుతున్నప్పుడు అక్కడ ఈ రీతిగా దేవుని మాట చెప్పబడుతుంది. ఒకసారి 1 తిమోతి 6:10. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. చూడండి, ఇక్కడ కొంతమంది విశ్వాసం నుండి వైతొలగిపోయి తమ్మును తామే పొడుచుకున్నట్లు రాయబడి ఉంది. ప్రియమైన వాళ్ళారా, అప్పుడు ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు. దేవుడు ఒకవేళ మనకు అన్ని మనకు సమృద్ధిగా ఇచ్చి, మన చేతి నిండా డబ్బులు ఇచ్చి, ఓ మంచి ఉద్యోగాన్ని ఇచ్చి, మనం చేతి నిండా సంపాదించే ఆ యొక్క కృపను మనకిచ్చి ఉంటే మనం దాంట్లో అతిశయపడకూడదు. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ రాయబడి ఉంది, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు అంట. చూడండి, అప్పుడు ఐశ్వర్యం అనేది ధనానికి సాదృశ్యం అన్నాను. ఆత్మీయ జీవితంలో మనం ధనాన్ని బట్టి మనం అతిశయించకూడదు. ప్రియమైన వాళ్ళారా, ఈ ధనం అనేది ఒక వ్యక్తిని దేవునికి దూరం చేసేదిగా కనబడుతుంది. దేవునికి మాత్రం కాదు, మనలను అన్ని రీతులుగా మన ఆత్మీయ జీవితాన్ని ఏమీ లేకుండా పతనానికి గురి చేస్తుంది. అందుకే పరమ జ్ఞాని సొలొమోను చెప్పేటప్పుడు ఓ మాట చెప్తున్నాడు. ఏంటో తెలుసా? సామెతల గ్రంథంలో 19వ వచనంలో 1వ అధ్యాయం 19వ వాక్యంలో, ఆశాపాశకులందరి గతి అట్టిదే, దాన్ని స్వీకరించి వారి యొక్క ప్రాణాన్ని అది తీయును అని చెప్పి పరమ జ్ఞాని చెప్తున్నాడు. సామెతలు 1:19వ వాక్యం, ఆశాపాశకులందరి గతి అట్టిదే, దాన్ని స్వీకరించి వారి ప్రాణమును అది తీయును. దేవునికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ధనాన్ని గూర్చే ఈయన మాట్లాడుతున్నారు. ఆశాపాశకులందరి గతి అట్టిదే, దాన్ని ఎవరైతే స్వీకరిస్తారో, ఎవరైతే దాన్ని కోరుతారో వాళ్ళ ప్రాణాన్ని అది ఆ ధనం తీసివేస్తుంది. చూడండి, ఈ 1 తిమోతి 6:10 ధనాపేక్ష సమస్త విధములైనటువంటి కీడునకు మూలం అని చెప్పి రాయబడి ఉంది. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి వైతొలగిపోయారు. అంతేకాదు, తమ్మును తామే పొడుచుకున్నారని చెప్పి రాయబడి ఉంది. అవును, మన జీవితంలో మొట్టమొదట మనం ఈ యొక్క ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు. ప్రియమైన వాళ్ళారా, ఇది మొదటిది. ఇక రెండవది, మనం అతిశయించకూడని రెండవ కార్యం ఏంటంటే, ప్రియమైన వాళ్ళారా, 20వ కీర్తన 7వ వాక్యం ప్రకారంగా గుర్రములను బట్టి అతిశయించకూడదని చెప్పి రాయబడి ఉంది. ఒకసారి బైబుల్ను 20వ కీర్తనకు మన బైబుల్ తెరిచి 7వ వాక్యాన్ని చదివితే, రెండవది మనం అతిశయించకూడని రెండవ కార్యాన్ని గురించి రాయబడి ఉంది. కీర్తనలు 20వ అధ్యాయం 7వ వాక్యం, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. హల్లెలూయా. ఇక్కడ గమనించినట్టయితే ఒక గుంపు వాళ్ళు గుర్రాన్ని బట్టి అతిశయపడుతున్నారు. ప్రియమైన వాళ్ళారా, మన ఆత్మీయ జీవితంలో మనం గుర్రమును బట్టి అతిశయించకూడదు. ప్రియమైన వాళ్ళారా, చూడండి, ఈ 7వ వాక్యంలో కొందరు గుర్రములను బట్టి మరికొందరు రథములను బట్టి అతిశయపడుదురు అని చెప్పి రాయబడి ఉంది. మన జీవితంలో గుర్రములను బట్టి అతిశయించకూడదు అని చెప్పినప్పుడు, పూర్వకాలంలో గుర్రములు రథములు
మానవులు ప్రయాణం చేసేవాళ్ళు. పూర్వకాలాల్లో గమనిస్తే గుర్రాలలో ఇంకా రథాలలో ప్రయాణం చేసేవాళ్ళు. ఇప్పటి కాలంలో గమనిస్తే మనకున్న వాహనాలను బట్టి మనం అతిశయపడకూడదు ప్రియమైన వాళ్ళారా. చూడండి, ఆ రోజుల్లో గుర్రాలతో రథాలతో వారు సవారీ చేసేవాళ్ళు. కానీ ఈ కాలంలో మనకున్న స్కూటర్, మనకున్న కార్, మనకున్నటువంటి ఆ యొక్క ట్రాక్టర్ అయినా, మనకున్న లారీ అయినా, మనకున్న బస్ అయినా, మనకున్న కార్ అయినా, ఇవన్నీ కూడా ప్రియమైన వాళ్ళరా గుర్రాలను బట్టి అతిశయించేది. దేవుడు మనకిచ్చినటువంటి వాహనాలను దేవుని నామ మహిమార్థంగా మనం వాడుకోవాలా. పూర్వకాలాల్లో వాళ్ళు గుర్రాలను బట్టి అతిశయపడుతూ ఉండేవాళ్ళు. అందుకే బైబిల్ చెప్తుంది, గుర్రములను బట్టి మనం అతిశయించకూడదు. ఎందుకు అని చెప్పి ఒకవేళ ప్రశ్న మనలో రావచ్చు. బైబిల్లో 33వ కీర్తన 17వ వాక్యంలో రక్షించుటకు గుర్రములు అక్కరకు రాదు అని చెప్పి రాయబడి ఉంది. 33వ కీర్తన 17వ వాక్యం చదువుతున్నాను. కీర్తనలు 33:17. రక్షించుటకు గుర్రములు అక్కరకు రాదు, దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. దేవుని యొక్క నామానికి స్తోత్రం. చూడండి, అది మనుషులను తప్పించడానికి, మనుషులను రక్షించడానికి, మనుషులను కాపాడడానికి అది ఆ సమయానికి తోడ్పడదని చెప్పి రాయబడి ఉంది. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనకిచ్చే వాహనాలను ప్రభు నామ మహిమార్థంగా, ఆటోనైనా, ఒకవేళ కార్ అయినా, స్కూటర్ అయినా, ఏదైనా దేవుడు మనకిచ్చే వాహనాలను బట్టి మనం అతిశయించకూడదు ప్రియమైన వాళ్ళారా. అలా అతిశయిస్తే మన జీవితంలో దాని వల్లనే మనం పడిపోవడం జరుగుతుంది. వాటిని ఒకవేళ ఫైనాన్స్ వాళ్ళు తీసుకెళ్ళవలసి వచ్చినా, లేకపోతే దానికి తగిన డ్యూ కట్టకపోవలసిన సమయాలు వచ్చేటప్పుడు, ఒకవేళ అది ప్రమాదవశానికి గురి అయ్యేటప్పుడు మన అతిశయం అంతా కూడా కుప్పకూలిపోతుంది. కావున దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాల్లో రెండవది, మనం గుర్రములను బట్టి అతిశయించకూడదు ప్రియమైన వాళ్ళరా. ఇది రెండవ విషయం. ఇక మూడవ విషయానికి వెళ్తున్నాను. మూడవది, మనం మన జీవితంలో ఎత్తును బట్టి మనం అతిశయపడకూడదు. మూడవది, మనకున్న ఎత్తును బట్టి మనం అతిశయపడకూడదు. బైబిల్లో యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదువుతున్నప్పుడు, అక్కడ నీరున్న చోట ఉన్న వృక్షము ఏది తన ఎత్తును బట్టి అతిశయపడకూడదని చెప్పి రాయబడి ఉంది. ఒకసారి 31వ అధ్యాయం 14వ వాక్యం, యెహెజ్కేలు గ్రంథం 31:14. నీరున్న చోటున్న వృక్షములన్నిటిలో ఏది తమ ఎత్తును బట్టి అతిశయపడి తనకున్న మేఘములను కంటేటట్టు చేసని చెప్పి రాయబడి ఉంది. యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయం 14వ వాక్యం. అక్కడ గమనించినట్టయితే, నీరున్న చోటులోనున్న వృక్షములన్నిటిలోనూ ఏది తన ఎత్తును బట్టి అతిశయపడి తనకు ఉన్న మేఘములను అంటింపు చేసి ఏ వృక్షము కానీ దాని ఎత్తును బట్టి గర్వింపుకున్నట్లు అని చెప్పి రాయబడి ఉంది. ఇది మన ఆత్మీయ జీవితంలో దేన్ని చూపిస్తుందంటే, ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి చెట్లన్నీ జలముల యొద్ద పెరుగుతుంది, వృక్షములు మేఘాన్ని అంటుకునేటట్టు ఎదిగి ఉన్నాయి. ఎదిగి ఉన్నటువంటి ఆ యొక్క చెట్లు అతిశయపడుతూ కనబడుతుంది. గొలియాతు కూడా తన జీవితంలో ఎత్తును బట్టి అతిశయించాడు. కానీ చిన్న దావీదు ఆ గొలియాతును ఎదుర్కొని పోయి, యెహోవా పేరిట నీ మీదికి వచ్చుచున్నానని చెప్పి ఆ వ్యక్తి అతనితో యుద్ధం చేయుటకు బయలుదేరాడు. అప్పటి వరకైతే ఆ గొలియాతు తన ఎత్తును బట్టి అతిశయపడేవాడు. కానీ ఆ గొలియాతు మీద వడిసెల్లో ఉన్నటువంటి ఒక రాయి అతని మీద తగిలింది. దెబ్బకు ఆ గొలియాతు యొక్క అతిశయంతో పాటు ఆ వ్యక్తి కూడా కుప్పకూలి పోయాడు. గనుక మన ఆత్మీయ జీవితంలో ఎత్తును బట్టి అతిశయించకూడదు. ఎత్తు అని చెప్పేటప్పుడు ఇది మనకు దేవుడిచ్చే ఉన్నతమైనటువంటి వాటిని బట్టి మనం అతిశయించకూడదు. మనకు దేవుడు ఒక ఉన్నతమైనటువంటి ఒక అనుభవాలను ఇచ్చాడు. శారీర ప్రకారమైనటువంటి ఉన్నతమైన అనుభవాలు ఉన్నాయి, అదే సమయంలో ఆత్మీయమైనటువంటి ఉన్నతమైన అనుభవాలు ఉన్నాయి. ఏది ఏమైనా ఆ యొక్క చెట్లన్నీ కూడా జలముల యొద్ద నాటబడి ఉన్నాయి. ఆ
జలాలకు ఆ యొక్క నీరు తగిన సమయంలో అందుతూ ఉన్నాయి. ఆ చెట్లన్నీ కూడా చాలా కలకలలాడిపోతున్నాయి. చెప్పాలంటే ఆ చెట్లు మేఘాన్ని పోయి తాకేటట్లు, మేఘాన్ని పోయి అందేటట్లు కనబడుతున్నాయి. మేఘం అనేది ప్రియమైన వాళ్ళారా, ఇది మన జీవితంలో దేవుడు హెచ్చింపు ఇచ్చే సమయంలో, మనకు ప్రమోషన్ ఇచ్చేటప్పుడు, మనకు ఉద్యోగం ఇచ్చేటప్పుడు, వ్యాపారంలో 30 60 100 ఇచ్చేటప్పుడు, చేతి నిండా డబ్బులు ఇచ్చేటప్పుడు ఇదన్నీ మేఘాన్ని పోయి తాకే అనుభవం. చూడండి, ఓ చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టు పోయి ఎప్పుడు నీళ్లు పారుతా ఉంటే, ఎప్పుడు దానికి నీరు కడతా ఉంటే ఆ నీళ్లు దానికి జీవం రప్పింపజేసి ఆ జీవం లాగి ఆ యొక్క చెట్లు రెమ్మలు కొమ్మలన్నీ కూడా బాగా మొవ్వలు వేస్తూ చాలా బాగా ఎదుగుతా ఉంటుంది. ఇది మన జీవితంలో వ్యాపారంలో మనం పెట్టుబడి పెట్టేటప్పుడు మంచిగా లాభం వచ్చేది, పొలాలు బాగా పండడం, ఇంకా మన వ్యాపారాలు కూడా బాగా సాగిపోవడం, బాగా 3 పూలు 6 కాయల్లాగా బాగా అభివృద్ధిలోనికి రావడం, మనం ఒక పొలానికి బదులు ఇంకో పొలం కొనడం, ఒక ఇల్లు కట్టుకోవడానికి బదులు ఇంకా 2 ఇళ్ళు కట్టుకోవడం, ఇవన్నీ కూడా మన జీవితంలో ఎత్తును బట్టి అతిశయించే అనుభవం. ప్రియమైన వాళ్ళారా, మనల్ని దేవుడు హెచ్చించే సమయంలో హెచ్చించబడడం మంచిదే, కానీ ఆ హెచ్చించేటువంటి దేవుణ్ణి వదిలిపెట్టి ఆ హెచ్చింపులో మనం అతిశయపడకూడదు. ప్రియమైన వాళ్ళారా, అప్పుడు 3వది ఎత్తును బట్టి మనం అతిశయపడకూడదు. ఇక 4వ విషయానికి వెళ్తున్నాను. 4వది డంబముల యందు మనం అతిశయపడకూడదు. మన ఆత్మీయ జీవితంలో డంబాలను బట్టి, డంబముల యందు మనం అతిశయపడకూడదు. బైబిల్లో యాకోబు పత్రికలో రాయబడి ఉన్నది. యాకోబు 4:16 చదివినప్పుడు అక్కడ ఓ మంచి మాట యాకోబు అపోస్తలుడు చెప్తున్నాడు. ఓసారి చూద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 16వ వాక్యం. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయమంతయు చెడ్డది. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ డంబములను బట్టి అతిశయపడుచున్నారని చెప్పి రాయబడి ఉంది. ఈ డంబములు అని చెప్పేది మన ఆత్మీయ జీవితంలో మనకంటూ దేవుడిచ్చే ఆశీర్వాదాలను అది చూపిస్తుంది. దేవుడు మనల్ని ఒక మంచి స్థాయిలోనికి దేవుడు మనల్ని తీసుకెళ్ళే సమయంలో దేవుని యొక్క కృప మాత్రమే అని చెప్పి మనం గ్రహించాలి. మనం ఉన్నత స్థలాలకు, ఉన్నతమైన అనుభవాలకు వెళ్ళేటప్పుడు, దేవుడు మెట్టుగా మనల్ని హెచ్చించేటప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? మనల్ని మెట్టుగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అని చెప్పి దేవుడిచ్చే ఒక్కొక్క ఆశీర్వాదానికి ఆదివారం సాక్ష్యం చెప్పి, దేవుడు ఇలాంటి పేదవాడినైనా నన్ను, ఇలాంటి పేదరాలునైనా నన్ను దేవుడు ఇంతగా హెచ్చించాడని చెప్పి మనం ఆ హెచ్చింపుకు తగినట్లు దేవుని సన్నిధిలో కృతజ్ఞతలు చెప్పి ఆ దేవుడిచ్చిన కృపను మనం స్తుతించి కొనియాడి ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లించాలా. అంతే తప్ప నేను ఇవి సాధించగలిగాను, ఇవి సంపాదించగలిగాను, ఇవి నేను పొందగలిగాను అని చెప్పి మనం అతిశయించకూడదు. ప్రియమైన వాళ్ళరా, డంబములు అని చెప్పేటప్పుడు మనకు ఉన్న ఇల్లు, పొలం, వ్యాపారం, మనకున్న వృత్తి, మనకున్న మన పిల్లల యొక్క చదువు, మన పిల్లలకు ఉన్నటువంటి అన్ని ఆశీర్వాదాలను బట్టి వాటినన్నిటినీ మనకు దేవుడు ఇస్తున్నాడు. వాటిని మనం దేవుని యొక్క మహిమార్థంగా వాటిని మనం స్తుతించి, దేవుడు నాకు ఇచ్చాడని చెప్పి కృతజ్ఞతలు చెప్పాలా. దాన్ని మనం డంబములోగా మార్చుకొని, నాకు అన్ని దేవుడు ఇచ్చేస్తాడని చెప్పి మనం వెర్రవెగుతూ ఉండకూడదు. ఇక్కడ అందుకే యాకోబు ఈ యొక్క అపోస్తలుడు చెప్పేటప్పుడు డంబముల యందు మీరు అతిశయపడుతున్నారు, అది మంచిది కాదు అని చెప్పి చెప్తున్నాడు. అంతేకాదు, అది చెడ్డది అని చెప్పి చెప్తున్నాడు. ఆత్మీయ దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాల్లో డంబాలను బట్టి మనం అతిశయపడకూడదు. ఇది 4వది. ఇక 5వ విషయానికి వెళ్తున్నాను. 5వది ఘనతను బట్టి మనం అతిశయపడకూడదు. ప్రియమైన వాళ్ళారా, మనకు ఉన్న ఘనతను బట్టి మనం అతిశయపడకూడదు. 2వ రాజుల గ్రంథం 14వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు అక్కడ ఓ మాట ఈ రీతిగా చెప్పబడుతుంది. ఓసారి 2వ రాజుల గ్రంథం 14వ అధ్యాయం 10వ వాక్యానికి వెళ్దాం. అక్కడ ఈ రీతిగా చెప్పబడుతుంది. 10వ వాక్యం, నీవు ఎదోమీయులను హతము చేసినందున నీ హృదయమందు నీవు అతిశయపడుచున్నావు,
సరే, ఇప్పుడు నీ నగరమున్న నీ నుండి నీకున్న ఘనతను బట్టి నీవు అతిశయపడుము. దేవుని యొక్క నామానికి స్తోత్రం. చూడండి, ఇక్కడ గమనించినట్టయితే ఒక వ్యక్తి తనకున్నటువంటి ఘనతను బట్టి ఆ వ్యక్తి అతిశయపడుతున్నాడు. ఈ వ్యక్తి యొక్క జీవితంలో నీ నగరాన్ని బట్టి, నీకున్న ఘనతను బట్టి నువ్వు అతిశయపడుతున్నావని చెప్పి ఆ వ్యక్తికి హెచ్చరికగా చెప్పబడుతుంది. మానవుని యొక్క జీవితంలో ఘనత నొందే సమయాలలో ఆ వ్యక్తి ఆ ఘనతను బట్టి అతిశయపడుతూ కనబడుతున్నాడు. అందుకే బైబిల్లో 49వ కీర్తనలో రాయబడి ఉంది, 20వ వాక్యంలో, ఘనత నొందియుండి బుద్ధిహీనులైనటువంటి వారు నశించిపోయే జంతువులను పోలి ఉన్నారని చెప్పి రాయబడి ఉంది. ఈ మాటను 49వ కీర్తన 20వ వాక్యాన్ని చదువుతున్నప్పుడు అక్కడ ఆఖరి వాక్యంలో ఇలా ఉంది. కీర్తనలు 49, 20వ వాక్యం, ఘనత నొందియుండి బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలి ఉన్నారు. దేవునికి స్తోత్రం. చూడండి, ఘనత నొంది ఉన్న మనుషులు బుద్ధిహీనులైపోయినటువంటి జంతువును పోలి ఉన్నారని చెప్పి రాయబడి ఉంది. దేవుడు మనకు ఒక ఘనతను ఇచ్చాడు, మంచిదే, కాదని చెప్పను. అందుకే 17వ వాక్యంలో, అంతకు ముందున్న వాక్యంలో రాయబడి ఉంది. ఓసారి ఆ మాట కూడా చదివి వినిపిస్తున్నాను. వాడు చనిపోయినప్పుడు ఏమీ కొనిపోడు, వాని ఘనత వాని వెంట దిగదు. దేవునికి స్తోత్రం. చూడండి, అక్కడ గమనించినట్టయితే ఆ చనిపోతే ఒక వ్యక్తి, అతని ఘనత అతనితో కూడా పోదని చెప్పి రాయబడి ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే ఒక వ్యక్తి ఘనతను బట్టి అతిశయించకూడదని చెప్పి రాయబడి ఉంది. మనం ఈ లోకానికి వచ్చేటప్పుడు ఏమీ తీసుకొని రాలేదు. ఈ లోకాన్ని విడిచి మనం వెళ్ళేటప్పుడు ఏమీ కూడా మనం తీసుకొని పోము. ఈ భూమి మీద ఉన్నాళ్ల వరకు తినడానికి ఆహారం, కట్టుకోవడానికి బట్టలు, ఉండడానికి ఇల్లు మనకు ఉంటే చాలనేటువంటి ప్రకటనతో మనం జీవించాలి. అంతే తప్ప నాకు మంచి ఘనత ఉందని చెప్పి, నాకు మంచి పేరు ఉందని చెప్పి మనం ఘనతను బట్టి మనం అతిశయించకూడదు. అలా అతిశయిస్తే మరుక్షణంలో మరణం అనేది వస్తే ఆ మరణం ద్వారా మనం కన్ను మూయాలి. నేను ముందు చెప్పాను కదా, ఆ సర్దార్ అనేటువంటి చక్రవర్తి నేను ఈ భూలోకంలోనే ఓ స్వర్గాన్ని నేను స్థాపిస్తాను అనుకున్నాడు. అతనుకున్న పేరును బట్టి, తనకున్న ఘనతను బట్టి అతడు అన్ని రీతులుగా సెలయేర్లతో కూడిన దాన్ని అతడు నిర్మించాడు. కానీ రెండవ కాలు కూడా అడుగు పెట్టలేకుండా, దాంట్లో ప్రవేశించలేకుండానే ఆ వ్యక్తి మరణానికి చేరువయ్యాడు. అప్పుడు మన ఆత్మీయ జీవితంలో ఘనతను బట్టి మనం అతిశయించకూడదు. కన్ను మూసేటప్పుడు మనం కట్టుకున్న బట్టలు తప్ప ఇంకా ఒక్క చీపురు పుల్లను కూడా, పుచ్చుక పుల్లను కూడా మనం తీసుకుని వెళ్ళలేం ప్రియమైన వాళ్ళారా. అందువల్ల ఆత్మీయ జీవితంలో మనకున్న ఆ ఘనతను బట్టి అతిశయించకూడదు. అలా మనం అతిశయించామంటే మన ఆత్మీయ జీవితంలో మనం పతనానికి గురి అయ్యామని చెప్పి మనం అర్థం చేసుకోవాలా. ఇప్పుడు 5వది, ఘనతను బట్టి అతిశయించకూడదు. ఇక 6వ విషయానికి వెళ్తున్నాను. 6వది, మనోభిలాషను బట్టి మనం అతిశయపడకూడదు. 6వది, మనకున్న మనో అభిలాషను బట్టి అతిశయపడకూడదు. 10వ కీర్తనలో ఈ మనోభిలాషను గురించి ఇలా రాయబడి ఉంది. 10వ కీర్తన 3వ వాక్యం, కీర్తనలు 10:3, దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు. దేవునికి స్తోత్రం. చూడండి, అక్కడ దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు అని చెప్పి రాయబడి ఉంది. మనోభిలాష అని చెప్పినప్పుడు మన మనస్సుకు నచ్చిన, మన మనస్సుకు వచ్చిన ఆ యొక్క సంతోషాన్ని అనుభవించడమే మన యొక్క జీవితంలో ఆ యొక్క మనస్సు మనల్ని పురికొల్పించేటువంటి, మన మనస్సు కోరిక ప్రకారంగా మనం వెళ్ళడం, మన కోరిక ప్రకారంగా అసహ్యపడడం ఈ మనోభిలాష. ప్రియమైన వాళ్ళరా, మనస్సుకు వచ్చిన, మనస్సుకు నచ్చిన రీతిగా జీవించడమే మనోభిలాష అని చెప్పేటప్పుడు, అప్పుడు ఈ మనోభిలాషలో కూడా మనం అసహ్యపడకూడదు. మన మనోభిలాష
ఒక దాన్ని మనం కొనేటప్పుడు, లేకపోతే ఓ స్థలానికి మనం అనుకున్న సమయానికి వెళ్ళేటప్పుడు, లేకపోతే అనుకున్న ప్రకారంగా మనం సాధించేటప్పుడు మనకు మనోభిలాష అధికమవుతూ ఉంటుంది. మన కోరికల ప్రకారంగా మనకు నెరవేరేటప్పుడు మనలో చాలా సంతోషం కలుగుతుంది. ఒకసారి మన కోరిక ప్రకారంగా జరగకపోతే, మన ఇష్టం ప్రకారంగా కొన్నిసార్లు జరగకపోతే మనం దుఃఖంతో కన్నీళ్లు విడిచి బాధపడుతూ రోధిస్తూ కనబడుతుంటాం. అలా కనబడేటప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? సంతోషపడాలా. ఎందుకంటే మన జీవితంలో మన మనోభిలాషను బట్టి కాదు, దేవుని చిత్త ప్రకారంగానే దేవుడు చేశాడని చెప్పి, దేవుడి చిత్తానుసారంగా దేవుడు నాకు అనుమతించాడని చెప్పి దేవుని చిత్తం మనలో నెరవేరేటప్పుడు మనం సంతోషపడాలి. కానీ సందర్భంలో సంతోషపడకుండా నేను అనుకున్న ప్రకారంగా జరగలేదని చెప్పి, నేను అనుకున్న ప్రకారంగా నేను సాధించలేదని చెప్పి మనం విచారం కలిగి ఉండకూడదు. చూడండి, దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుతున్నట్లు రాయబడి ఉంది. బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, సిలువ యందు అతిశయం తప్ప వేరే ఏ అతిశయం నాకు వద్దు, నాకు దూరం అగుని గాక అని చెప్పి పౌలు గారు అంటున్నారు. ఈ మాటను గలాతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఆయన చెప్పేటప్పుడు అక్కడ నాకు సిలువ యందే తప్ప వేరే అతిశయం నాకు దూరం అగుని అని చెప్పి ఆయన అంటున్నాడు. ఓసారి ఈ మాటను గలాతీయులకు రాసిన పత్రికలో మనం చదువుతున్నప్పుడు అక్కడ ఈ రీతిగా పౌలు గారు చెప్తున్నారు. గలాతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో దీన్ని వివరంగా చెప్తున్నాడు. 14వ వాక్యం, గలాతీ 6:14. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగును గాక. చూడండి, ఇక్కడ గమనిస్తే ఆయన చెప్పేటప్పుడు సిలువ యందు తప్ప వేరే ఏ అతిశయం నాకు దూరమగుని గాక అని చెప్పి చెప్తున్నాడు. అంటే ఆయన మనోభిలాషను బట్టి అతిశయపడటం లేదు, ఆయనకున్న కోరికలను బట్టి, ఆయనకున్న ఉద్దేశాలను బట్టి అతిశయించటం లేదంట. అప్పుడు ఒక వ్యక్తి అతిశయించేటప్పుడు సిలువ యందు తప్ప వేరే అతిశయం ఒక వ్యక్తి జీవితంలో రాకూడదు. ప్రియమైన వాళ్ళారా, అప్పుడు ఈ మన యొక్క వచ్చే మనోభిలాష బట్టి వచ్చే అతిశయాలన్నిటినీ మనం ఏం చేయాలి తెలుసా? సిలువ వేయాలని చెప్పి చెప్తున్నాడు. అది ఎన్నో వచనంలో చదువుతున్నాం. అదే గలాతీయులకు రాసిన పత్రికలో ఆయన చెప్పేటప్పుడు నేను సిలువ వేసి ఉన్నానని చెప్పి చెప్తున్నాడు. ఎన్నో వాక్యంలో అదే గలాతీయులకు రాసిన పత్రికలో అన్నిటినీ నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నానని చెప్పి చదవని చూద్దాం. 2వ అధ్యాయం 20వ వాక్యం. ప్రియమైన వాళ్ళారా, అప్పుడు ఈయనకు సిలువ యందు తప్ప వేరే ఏ అతిశయం కూడా ఇతని జీవితంలో లేదు. ఇదే విధంగా మన జీవితంలో మనకు ఆ యొక్క కలిగేటువంటి ఆ యొక్క సంతోషాలన్నిటినీ మనం సిలువ వేసి, మనకు మనోభిలాష వచ్చేటప్పుడు దాంట్లో మనం అతిశయించకుండా సిలువ వేయబడినటువంటి అనుభవంలో మనం కనబడాలి. ఇది మన ఆత్మీయ జీవితంలో మనం చేయాలి. బైబిల్లో సొలొమోను చెప్పేటప్పుడు ప్రసంగి 11:9 రాయబడి ఉంది, యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతృప్తిగా ఉండనిమ్ము, నీ కోరికలు చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చినని జ్ఞాపకం ఉంచుకొనుము అని చెప్పి చెప్తున్నాడు. కావున మన ఆత్మీయ జీవితంలో మన మనోభిలాషను బట్టి మనం అతిశయించకూడదు. ప్రియమైన వాళ్ళారా, ఇది 6వ విషయం. ఇక 7వ విషయం చెప్పి నేను ముగిస్తాను. 7వది ఔన్నత్యమును బట్టి అతిశయించకూడదు. ప్రియమైన వాళ్ళారా, ఔన్నత్యాన్ని బట్టి మనం అతిశయించకూడదు. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుతున్నప్పుడు అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంది. యెషయా 2:13 ఔన్నత్యము కలిగి అతిశయించుచు లెబనోను దేవదారు వృక్షములన్నిటికన్నను అని చెప్పి రాయబడి ఉంది. ఔన్నత్యాన్ని బట్టి అతిశయించడం అనేది మన జీవితంలో ఉండకూడదు. ప్రియమైన వాళ్ళారా, ఔన్నత్యం కలిగి అతిశయించడం మన జీవితంలో మనం ఉన్నత స్థాయిలో మనం వెళ్ళే అనుభవం అని చెప్పి చెప్పవచ్చు. మనల్ని ఒకప్పుడు మనం దీన స్థితిలో ఉండేవాళ్ళము, కానీ దీన స్థితిలో ఉన్నటువంటి మనలను సంపన్న స్థితికి, అంటే మంచి స్థాయికి, మంచి స్థితికి దేవుడు మనల్ని తీసుకెళ్లారు. అంటే మనకు అన్ని కలిసి వచ్చే సమయం, మనకు ఏది తక్కువ కాకుండా
మంచి భార్య, మంచి భర్త, మంచి పిల్లలు, మంచి ఇల్లు, మంచిగా తినడానికి ఆహారం, మంచిగా కట్టుకోవడానికి బట్టలు, మనం ఉండడానికి మంచి ఇల్లు, ఇలాంటి వాటన్నిటిని చూసి మనం ఆ వాటి మీద ఆధారపడి దాన్ని ఇచ్చిన దేవుణ్ణి వదిలేయకూడదు. ప్రియమైన వాళ్ళారా, మనకు మంచిగా దేవుడు ఇచ్చేటప్పుడు వాటిని బట్టి మనం మర్చిపోకూడదు. ప్రియమైన వాళ్ళారా, నేను సేవకులను కూడా కలిపి చెప్తున్నాను, విశ్వాసులను కలిపి చెప్తున్నాను. ఒకప్పుడు మన జీవితాల్లో మనకు ఈ మన విశ్వాస గృహాన్ని తీసుకుంటాం. పూరిపాకగా ఉన్నప్పుడు మనం దేవుణ్ణి ఆరాధించిన విధానం వేరు, ఇంకా అంతకు ముందు బాడుగ ఇండ్లల్లో ఉండి దేవుణ్ణి ఆరాధించిన విధానం వేరు, ఇప్పుడు మంచిగా హాల్లో ఆరాధించే విధానం వేరు. మీరు కావాలంటే మీరే ఆలోచించి చూడండి. మనం పాకలో ఉండి దేవుణ్ణి ఆరాధించేటది, ఆ సమయంలో మనకున్న వైరాగ్యం, ఆ సమయంలో మనకున్న త్యాగం, ఆ సమయంలో మనకున్న ఆ ప్రతిష్ట చాలా గొప్పది. ప్రియమైన వాళ్ళారా, వైజాగ్ లో సేవ ప్రారంభించే రోజుల్లో ₹2 ఇంట్లో బాడుగుండేవాళ్ళు. మన సంఘంలో ₹2 కట్టడానికి కూడా డబ్బులు ఉండేవి కావట, ₹2 కూడా అద్దె కట్టడానికి డబ్బులు ఉండేవి కావంట. ప్రియమైన వాళ్ళ, అటువంటి సమయాలలో వాళ్ళకున్న త్యాగం, వాళ్ళకున్న వైరాగ్యం, వాళ్ళకున్న ప్రతిష్ట చాలా గొప్పదిగా ఉండేది. వాళ్ళు 24 గంటల సేపు దేవుని యొక్క సన్నిధిలో మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థనా పూర్వకంగా ఉంటూ వాళ్ళు ప్రతిదానికి దేవుని దగ్గర అడిగి వాళ్ళు దేవుని యొక్క సహాయం కొరకే కోరేవాళ్ళు. కానీ ఆ తరువాత వసతులు, సౌకర్యాలు, సదుపాయాలు ఇలా వచ్చేటప్పుడు వాళ్ళు దేవుని మీద ఉండే అనుభవం తగ్గిపోతుంది. మిమ్మును గురించి చెప్తే మీకు బాధగా ఉంటది, ఎందుకు బ్రదర్ ఇట్లా చెప్తున్నారు అని చెప్పేసి. మంచి ఇల్లు ఉండడం మనకు మంచిదే, కానీ ఇల్లు లేనప్పుడు మనం ప్రార్థన చేసే అనుభవం ఇల్లు ఉన్నప్పుడు ఉందా? క్వశ్చన్ చేసుకోండి, ఆలోచించండి. మనం లేనప్పుడు దేవుని ఎంతో మొరపెట్టే వాళ్ళం, దేవా దేవా యేసయ్య, తండ్రి తండ్రి స్తోత్రం ప్రభువా అని చెప్పి. కానీ అన్ని వచ్చిన తర్వాత మనలో గమనించినట్టయితే ఔన్నత్యం ఎక్కువైపోయేటప్పుడు, మన స్థాయికి మనం పైకి ఎదిగేటప్పుడు మనం దేవుని మీద ఉన్న వైరాగ్యం, దేవుని మీద ఉన్న ప్రేమ, దేవుని మీద ఉన్న అనురాగం అంతా పోయింది. చూడండి, మనం పాకలో ఉన్నప్పుడు బాగా మన వాళ్ళు బాగా ఆత్మలో నింపబడేవాళ్ళు, మానకుండా అందరూ దేవుని సన్నిధిలో కనబడేవాళ్ళు. కానీ మనకు హెచ్చింపు వచ్చేటప్పుడు ఇతర సంఘాల్లో కూడా మాకు మంచి బిల్డింగ్ ఉందని చెప్పి మనం గర్వపడుతున్నాం, మా సంఘమే పెద్దది అనుకుంటున్నాం. కానీ సంఘం పెద్దది కావచ్చు, కాదన్ను, కానీ ఆ సంఘంలో ఉన్న మన హృదయం దేవునికి చాలా పెద్దదిగా ఉందా? ఒకవేళ మన హృదయం ఇరుకైన హృదయంగా కనబడుతుందా? మనల్ని దేవుడు పై స్థాయికి హెచ్చించేటప్పుడు మనం అసూయ పడుతున్నాం, అందువలన మన ఆత్మీయ జీవితంలో మనం దిగజారిపోతున్న వాళ్ళగా కనబడుతున్నాం. అప్పుడు ఇచ్చేటువంటి దేవుని పక్కలో పెట్టేసి ఆ ఇచ్చిన వాటినే మనం ముఖ్యత్వం చేస్తున్నాం. మన ఆత్మీయ జీవితంలో దేవుడు మనకి ఏది ఇస్తున్నాడో దాన్ని ఇచ్చిన దేవుని మనం ఘనపరచాలా, కొనియాడాలా, కీర్తించాలా, మహిమపరచాలా. అంతే తప్ప ఇచ్చిన దాన్ని పట్టుకొని వేలాడుతూ నాకు అన్ని ఉన్నాయని చెప్పి సంబరపడడం బుద్ధిహీనమైనటువంటి విషయం. ప్రియమైన వాళ్ళారా, నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఏనుగు తనలో ఉన్నటువంటి గర్వాన్ని బట్టి అతిశయపడుతూ ఉంటుంది. ఒక వ్యక్తి ఈ భూమి మీద అతిశయపడితే ఆ వ్యక్తిలో ఏనుగు లాంటి స్వభావం ఉంది. అందుకే ఈ రోజు చూడండి, మనుషులు విర్రవీగుతున్నారు, నన్ను గెలవగలిగిన మొనగాడు లేడని చెప్పి బాగా తనకున్న శక్తిని, బలాన్ని బట్టి అతిశయపడుతూ ఉంటారు. ఇంతవరకు ఏనుగును గురించి గొప్పగానే చెప్తూ వచ్చాను, కానీ ఇప్పుడు చెప్తున్నాను, ఇంత పెద్ద ఏనుగైనా దీనికి దేవుడు ఒక కేబుల్ దీనికి పెట్టాడు. ఏంటో తెలుసా? ఇంత పెద్ద ఏనుగైనా దాని చెవులో ఒక చిన్న చీమ లోపలికి వెళ్తే చాలు, చచ్చి శవమైపోతుంది. నేను మన ఇరుంబులియూరుకు, మన ఇంటర్నేషనల్ కన్వెన్షన్ జరిగే ఆ గ్రౌండ్ కు ప్రక్కలో వండలూరు అని చెప్పి ఓ జూ ఉంది. ఆ జూలో చిన్న చీమ మొదలుకొని పెద్ద ఏనుగు వరకు ఆ జూలో ఉంది. దగ్గర అప్పటి రోజుల్లో ఓ 10 మైళ్ళ దూరం విస్తీర్ణత కలిగి ఉండింది ఆ వండలూరు జూ. ఒక రోజు ఆ జూ వెళ్ళిన సమయంలో ఒక వెటనరీ డాక్టర్ ఒక ఏనుగు చనిపోయి ఉంటే దానికి పోస్ట్ మార్టం చేస్తున్నాడు. అప్పుడు అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళు రానిలేదు, కానీ మన విశ్వాసి అక్కడ ఉన్నందువల్ల లోపలికి తీసుకెళ్లాడు, అందులో పనిచేస్తున్న వ్యక్తి. నేను ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎందుకు చనిపోయిందని చెప్పేసి చూస్తున్న సమయంలో, ప్రియమైన వాళ్ళారా, రిపోర్ట్ చెప్పింది ఏంటో తెలుసా? ఈ ఏనుగు యొక్క చెవులో చీమ వెళ్ళి
బాగా తనకున్న మెదడులో అది లోపలికి వెళ్ళిపోవటం వల్ల ఆ ఏనుగు చనిపోయిందని చెప్పేసి ఆ వెటర్నరీ డాక్టర్ చెప్పడం జరిగింది. ఇంత పెద్ద ఏనుగుకు ఓ చిన్న చీమ వెళ్తే ఆ ఏనుగు చచ్చిపోతాది. ఈ భూమి మీద ఉన్న వ్యక్తులు కూడా నాకు మించిన వాళ్ళు లేరని చెప్పి తమకున్న బలాన్ని, తమకున్న ఆ యొక్క శక్తిని బట్టి గర్వపడుతున్నారు. కానీ ఆ ఏనుగు చిన్న చీమ లోపలికి వెళ్తే ఏనుగు చచ్చిపోతాది. ఈ చిన్న చీమ నేను దేంతో పోలుస్తున్నానంటే పాపంతో పోలుస్తున్నాను. ఓ చిన్న పాపం మనిషి యొక్క జీవితంలో వచ్చిందంటే ఈ చిన్న చీమ ఎట్లా ఏనుగులో పోతే చచ్చిపోతుందో, ఇదే విధంగా చిన్న పాపం ఒక వ్యక్తి లోపలికి వెళ్తే ఆ వ్యక్తి జీవితం అంతటితో అంతమవుతుంది. మన ఆత్మీయ జీవితంలో మనం ఇలా బైబిల్లో ఏనుగు అనేది అతిశయానికి కారణంగా ఉంది. మనం 7 కార్యాలను మనం విన్నాము. మనకున్న అతిశయం ఏంటో ఒక్కసారి పరీక్షించుకుంటాం. అతిశయించేవాడు బైబిల్ చెప్తుంది ప్రభువునందు మాత్రమే అతిశయించాలి. బైబిల్ చెప్తుంది ఒక వ్యక్తి ప్రభువునందు మాత్రమే అతిశయించాలి. హబక్కూ 2వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుతున్నప్పుడు అక్కడ ఓ మంచి మాట రాయబడి ఉంది. ఆ మాట ఏంటో ఓసారి చదివి వినిపిస్తున్నాను. ఓసారి ఆ యొక్క మాటను మీ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ తెరచి చూడండి. హబక్కూ రాసిన గ్రంథం 2వ అధ్యాయం 5వ వాక్యంలో ఇలా రాయబడి ఉంది. మరియు ద్రాక్షారసము మోసకరము, తన్ను బట్టి అతిశయించువాడు నిలవడు, అట్టివాడు పాతాళమున విశాలముగా ఆశ పెట్టును అని చెప్పి మరణమంతగా ప్రబలినట్టే రాయబడి ఉంది. గమనించినట్టయితే 5వ వాక్యంలో అండర్లైన్ చేయండి, తన్ను బట్టి అతిశయించువాడు నిలవడు అని చెప్పి రాయబడి ఉంది. ప్రియమైన వాళ్ళారా, తన్ను బట్టి అతిశయించే వ్యక్తి నిలవడు. ప్రియమైన వాళ్ళారా, అంటే మన అతిశయం అనేది దేంట్లో ఉందని చెప్పి మనం పరిశీలించుకోవాలి. ఐశ్వర్యాన్ని బట్టి ఒకవేళ మనం అతిశయపడుతున్నామా? ఒకవేళ మన జీవితంలో గుర్రాలను బట్టి అతిశయిస్తున్నామా? ఒకవేళ మన యొక్క ఆత్మీయ జీవితంలో మన ఎత్తును బట్టి మనం అతిశయపడుతున్నామా? ఒకవేళ మన డంబాల యందు మనం అతిశయపడుతున్నామా? ఘనతను బట్టి అతిశయపడుతున్నామా? మనోల అభిలాషను బట్టి అతిశయపడుతున్నామా? ఒకవేళ ఔన్నత్యాన్ని బట్టి అతిశయిస్తున్నామా? ఆలోచించండి. ఇక్కడ రాయబడి ఉంది, తన యొక్క జీవితంలో తన్ను బట్టి అతిశయించువాడు నిలవడని చెప్పి రాయబడుతుంది. అంతేకాదు సామెతల గ్రంథం 30వ అధ్యాయం 32వ వాక్యంలో నీవు బుద్ధిహీనుడివై అతిశయపడితివని చెప్పబడుతుంది. సామెతల గ్రంథంలో ఈ మాట చదివి ముగించేస్తాను. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 32వ వాక్యం చెప్పబడుతుంది. ఒకసారి సామెతల గ్రంథం 30వ అధ్యాయం 32వ వాక్యం. సామెతలు 32వ వాక్యం. నీవు బుద్ధిహీనుడివై అతిశయపడి ఉండిన ఎడల, కీడు యోచించి ఉండిన ఎడల నీ చేతలో నువ్వు నోరు మూసుకునమని చెప్పి రాయబడి ఉంది. అంటే నీవు బుద్ధిహీనుడివై అతిశయపడి అని చెప్పి రాయబడి ఉంది. ఒక వ్యక్తి జీవితంలో బుద్ధిహీనత అనేది వస్తే ఆ వ్యక్తి అతిశయపడుతున్నాడు. ఆత్మీయ దేవుని పిల్లలమైన మనం అతిశయించాలంటే ఒకరిలో మాత్రం మనం అతిశయపడాలి. ఎవరు అంటే భూమి మీద కృప చూపేటువంటి దేవుని దగ్గర తప్ప వేరే ఎటువంటి అతిశయం ఉండకూడదు. బైబిల్ చెప్తుంది అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలని రాయబడి ఉంది. ఇప్పుడు ఏనుగు అనేది అతిశయానికి సాదృశ్యం. ఈ వాక్యం మూలంగా మనల్ని మనమే పరీక్షించుకొని దేవుని కృపకు దగ్గర అవ్వడానికి, అతిశయానికి దూరం అవడానికి ప్రభు ఈ దినాలలో మనందరికీ సహాయం చేదురు. ఈ మాటల మూలంగా దేవుడు మనల్ని ఆశీర్వదించును. దేవుడు